సునీల్ గారు మీతోనే మొదలు పెడుతున్నాం. చెప్పండి. ఓకేనా? ఆయ్. అంటే చిన్నప్పుడు అందరం కూడా రామాయణం, మహాభారతం కథలు వింటూ పెరిగినటువంటి వాళ్ళమే కాబట్టి అవునండి. మనందరికీ కూడా తెలుసు. ఆయ్. మాక్సిమము సింపుల్ గానే అడుగుతాను, మీరు ఆయ్. కంగారు పడక్కర్లేదు. సింపుల్ గా అడగండి. కొంచెం సింపుల్ గానే అడుగుతాను. పాండవుల్లో అగ్రజుడు అంటే పెద్దవాడి పేరు? ధర్మరాజు. రైట్ ఆన్సర్. సారీ, ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ ఏమీ లేదు. పర్లేదండి. సెకండ్ క్వశ్చన్, భీముడి ఆయుధం పేరేంటి? గద. అమ్మ సునీల్ గారు, అమ్మయ్య, థ్యాంక్స్. పాస్ ద మైక్ టు శివాజీ గారు. శివాజీ గారు అనుకుంటారు ఇప్పుడు నా క్వశ్చన్. బ్రహ్మాజీ గారు ఏమో నెక్స్ట్ నాకేం క్వశ్చన్ వస్తుంది. బ్రహ్మాజీ గారు, ఐఎమ్ ష్యూర్ దట్ మీరు జనరల్ నాలెడ్జ్లో బాగా సూపర్ స్ట్రాంగ్గా ఉన్నారు అని నేను మిమ్మల్ని కొన్ని కంట్రీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడే కాదు, ముందు శివాజీ గారిని అడుగుదాము. శివాజీ గారు, పాండవుల్లో చిన్నవాడి పేరు? నకులుడు, సహదేవుడు, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటారు. చాలా సేఫ్ గేమ్ ప్లే చేశారు. కరెక్ట్. అర్జునుడి కొడుకు పేరు? అర్జునుడి కొడుకు పేరు? అభిమన్యుడు అండి. అభిమన్యుడు రైట్ ఆన్సర్. ఏమండి, మహాభారతం అనేది మన నిత్య జీవితం. దీంట్లో క్యారెక్టర్ల గురించి మీరు ఎవరు అడిగినా ఏమైనా చెప్తారు. చెప్పేస్తారు. అడుగు కింగ్ జూనియర్. వచ్చేసాను. కింగ్ జూనియర్.